Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. ఏప్రిల్ 6, 2024లో ఉన్న ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని కరెంట్ అఫైర్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మనం ఫోకస్డ్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ యూపీఐ ద్వారా నగదు జమ అనే ఒక కార్యక్రమానికి మేము శ్రీకారం చుడతామని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ గారు ప్రకటించడం జరిగిందండి. అంటే యూపీఐ అంటే ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా ఇప్పుడు మనం ఒకరి అకౌంట్లో ఒక డబ్బులు డిపాజిట్ చేస్తాం. అలా కాకుండా క్యాష్ డిపాజిట్ మిషన్ దగ్గర కూడా అలాంటి కార్యక్రమం నిర్వహించే ఒక కార్యక్రమమే ఇక్కడ యూపీఐ ద్వారా నగదు జమ అనే దాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి మాల్దీవుల దేశం భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనేది కొంచెం బలహీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా భారతదేశం కొన్ని నిత్యావసర సరుకుల్ని మాల్దీవుల దేశానికి ఇవ్వడం జరిగింది, ఎగుమతి చేయడం జరిగింది. ఒకది మనకు మాల్దీవులు భారత్ సంబంధాల మధ్య అదొక న్యూస్లో ఉంది. సౌరజిత్ దేబ్నాథ్ అనే ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఉన్నారు, దానిపైన డిస్కస్ చేద్దామండి. పోలియో టీకాల ఉత్పత్తి పంపిణీపై ఒక సహకార ఒప్పందం జరిగింది నెదర్లాండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హైదరాబాద్కు చెందినటువంటి భారత్ బయోటెక్ సంస్థ మధ్య. దానికి సంబంధించిన విషయం చూద్దాం. మరి సుదీర్ఘ కాలం పాటు మన ఒక దూరదర్శన్లో తెలుగు న్యూస్ రీడర్గా పనిచేసినటువంటి శాంతి స్వరూప్ గారు మరణించడం జరిగింది. వారి సంబంధించిన విశేషాలు చూద్దాం. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఒక ఘనతను సాధించడం జరిగింది. ఈ రినవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ విషయంలో ఒక పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని డెవలప్ చేసే విషయంలో. మరి నేషనల్ మ్యారిటైమ్ డే జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం, దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. మరి యూపీఐ ద్వారా నగదు జమ చేయవచ్చు అని చెప్పేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ మనకి నిన్ననే ప్రకటించడం జరిగింది. సో ఏప్రిల్ 5 అండ్ ఏప్రిల్ 5 ఒక 2023-24 ప్రకటించడం జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సిస్టాన్ని ఆధారంగా చేసుకొని క్యాష్ డిపాజిట్ మిషన్ దగ్గర ఇలాంటి ఒక సంబంధించినటువంటి యూపీఐ ద్వారా మరి నగదు జమ చేయొచ్చు అని చెప్పేసి మనం ఇమేజ్లో చూస్తున్నాం. అలా చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ చెప్పడం జరిగింది. మరి యూపీఐ అని చెప్పేసి అంటున్నాం, మరి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటామండి. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అండి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటున్నాం. మరొక విషయం ఇక్కడ గమనించండి, యూపీఐ అనే సిస్టాన్ని మనం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2016లో దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సిస్టమ్. మరి ఇక్కడ ఏంటంటే నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించడానికి, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహించడానికి యూపీఐ అనేది ఒక ఎనలేని సేవ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఓన్లీ మన భారత్ అభివృద్ధి చేసినటువంటి యూపీఐ సేవలు అనేది మరి వివిధ దేశాల్లో కూడా అమలవుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో మన భారతదేశం యొక్క యూపీఐ సేవల్ని మేము యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పేసి తొలిసారిగా ఒక దేశం, ఫ్రాన్స్ దేశం ఆమోద ముద్ర తెలియడం జరిగింది అనమాట. ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ యాక్సెప్ట్ ద యూపీఐ ఇండియాస్ యూపీఐ సిస్టమ్, దట్ ఈజ్ ఏదంటే ఇక్కడ ఫ్రాన్స్ దేశం అండి. అలాంటి నేపథ్యం అనమాట. మరి ఇంకొక విషయం గమనించాలి ఈ నేపథ్యంలో, మరి ఈ ఏప్రిల్ 5, 2024 మరి శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్ మానిటరీ పాలసీ అని చెప్పేసి ఉంటుంది మనకి. బై మంత్లీ మానిటరీ పాలసీ అంటే ఒక ద్వైమాస, అంటే ఇక్కడ అంటే రెండు నెలలకు ఒకసారి ఏం చేస్తారంటే ఇక్కడ మానిటరీ పాలసీని అంటే రెపో రేట్ ఎంత, రివర్స్ రెపో రేట్ ఎంత, బ్యాంక్ రేట్ ఎంత, క్యాష్ రిజర్వ్ రేషియో ఎంత, ఇలాంటి వాటిని ప్రకటిస్తుంటారు. ఇది వరుసగా 7వసారి అనమాట. వరుసగా 7వసారి కీలక రేట్లన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథంగా గతంలో ఎలా ఉన్నాయో అలానే ఉంచినట్లు ఆ విధంగా చెప్పడం జరిగింది. మరి అంటే 2023 నుండి అంటే లాస్ట్ 2023 నుండి 2023 ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా వరుసగా 7వసారి కూడా ఎలాంటి కీలక రేట్లు అంటే ఇప్పుడు రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంకు రేటు కానివ్వండి, క్యాష్ రిజర్వేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా 2024-25 ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి గ్రోత్ రేట్, భారతదేశ గ్రోత్ రేటు యొక్క అంచనా 7%గా ఉండబోతుంది అని చెప్పడం జరిగిందండి. 7%గా ఈ మధ్య కాలంలోనే మన వరల్డ్ బ్యాంక్ మన భారత యొక్క వృద్ధి రేటు మరి 7.5గా చెప్పడం జరిగింది. ప్రపంచ బ్యాంకు మన 7.5%గా చెప్తే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత వృద్ధి రేట్ని 7%గా చెప్పడం జరిగిందనమాట. ఇలాంటి పాయింట్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935
ఏప్రిల్ 1న ఏర్పాటు చేయబడ్డ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మరి ఇటీవలనే మనకి ఏప్రిల్ 1, 2024 ఏప్రిల్ 1, 2024 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 వార్షికోత్సవం 90th యాన్యువల్ అంటే 70th యానివర్సరీ జరుపుకుంది. 90th యానివర్సరీ అంటే 90వ వార్షికోత్సవం జరుపుకుంది. మరి ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన గుర్తుగా దీనికి ఒక ప్రత్యేకమైన నాణ్యాన్ని కూడా విడుదల చేయడం అనేది జరిగిందనమాట. అలాంటి నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం చెప్పినట్లయితే ఇక్కడ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సో ప్రజెంట్ గవర్నర్ వచ్చేసి మనకి శక్తికాంత్ దాస్ ఉండండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ గవర్నర్ శక్తికాంత్ దాస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ అయినటువంటి దువ్వూరు సుబ్బారావు గారు ఇటీవల ఒక పుస్తకం రాయడం జరిగిందండి, తన ఆత్మకథ. సో అది చాలా కొంచెం పాపులర్గా ఉంది. జస్ట్ ఏ మెర్సనరీ అని చెప్పేసి ఉన్నది. సో ఇది మనకి దువ్వూరు సుబ్బారావు గారి యొక్క సో మరి రచన అనమాట. సో జస్ట్ ఏ మెర్సనరీ సో మై నోట్స్ ఫ్రమ్ ది మై లైఫ్ అండ్ మై కెరియర్ అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది జస్ట్ ఏ మెర్సనరీ పేరుతో. సో మరొక విషయం ఈ సందర్భంగా చూసుకుంటూ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా శక్తికాంత్ దాస్ ఉంటే మరి శక్తికాంత్ దాస్ మాజీ ఐఏఎస్ అధికారి, నాన్ ఎకనమిక్ బ్యాక్గ్రౌండ్ నుండి సో ఈ పదవిని చేపట్టడం జరిగింది ఫస్ట్ టైంగా. మరి ఇతను శక్తికాంత్ దాస్ అనే వ్యక్తి మరి అనేవారు ఈజ్ ద 25th పర్సన్ ఎల్డ్ దిస్ పోస్ట్. ఈ పదవిని చేపట్టినటువంటి సో మరి 25వ వ్యక్తిగా శక్తికాంత్ దాస్ నిలవడం జరిగిందనమాట. సో మరో సందర్భం గమనించాలి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే ప్రజెంట్ మరి డిప్యూటీ గవర్నర్ ఉన్నారు. అందులో మనం చూసినట్లయితే ఇక్కడ రవిశంకర్ అండి. సో మరి రవిశంకర్ అనేవారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైకేల్ దేవరత పాత్ర అనేవారు మరొక వారుగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాజేశ్వరరావు గారండి. సో మరి రాజేశ్వరరావు గారు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా. అండ్ ఒక స్వామినాథన్ అని చెప్పేసి మరొకరండి. మొత్తం కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మరి మొత్తం కూడా ఎంతమంది డిప్యూటీ గవర్నర్లు ఉన్నారంటే ఇక్కడ సో 4 డిప్యూటీ గవర్నర్స్ ఉన్నారు. ఒక్కోసారి ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి నేపథ్యం అనమాట. ఎలా అడుగుతాడు మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్లో ఉన్నవారు ఎవరు, లేని వారు ఉన్నప్పుడు సో రవిశంకర్, తర్వాత మైకేల్ దేవరత పాత్ర, రాజేశ్వరరావు, స్వామినాథన్ అనే అంశాన్ని చూసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి శక్తికాంత్ దాస్ ఎన్నో గవర్నర్ అంటే 25వ గవర్నర్. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నడిపించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి శక్తికాంత్ దాస్కి సో వారికి గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా ఇటీవల కాలంలో అంతర్జాతీయ బ్యాంకింగ్ సమైక్య చేత ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. మాల్దీవుల దేశం. సో మాల్దీవుల దేశం గత మనకు జనవరి నుండి కూడా మనకు మాల్దీవుల దేశం అండ్ భారతదేశాల మధ్య సంబంధాలు అనేది కొంచెం బలహీనంగా వచ్చినాయి. బికాజ్ ఇక్కడ చూడండి ఇండియా అవుట్, ఏదండి ఇండియా అవుట్ అనే నినాదం ఉందండి. ఇక్కడ మాల్దీవుల దేశంలో ఈరోజు మాల్దీవుల దేశ అధ్యక్షుడు వచ్చాడు అని చెప్పేసి అంటే అతని పేరు మహమ్మద్ ముయిజ్. ఇలా వచ్చాడంటే ఇండియా అవుట్ అనే నినాదాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి సో మా దేశ అంతర్గత విషయాలు మీ జోక్యం అవసరం లేదు, లేకపోతే మీ రక్షణ అవసరాలు మాకు అవసరం లేదు, మీ రక్షణ సిబ్బందిని పంపించండి అని చెప్పేసి వెనక్కి తిరిగి పంపించుకోండి, తీసుకెళ్ళండి అని చెప్పేసి అనే నినాదం ద్వారా మహమ్మద్ ముయిజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే సో మరి మహమ్మద్ ముయిజ్ మాల్దీవులకు నూతన అధ్యక్షుడు కావడం జరిగింది. ఎప్పుడైతే మహమ్మద్ ముయిజ్ మాల్దీవులకు నూతన అధ్యక్షుడు కావడం జరిగిందో మహమ్మద్ ముయిజ్ మరి చైనాతో చేస్తున్నటువంటి ఏదైతే స్నేహపూర్వక సంబంధాలు కానివ్వండి, మరి తుర్కీ దేశంతో చేసిన స్నేహపూర్వక సంబంధాలు కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి భారత్ మాల్దీవుల దేశాల మధ్య మరింత దూరాన్ని పెంచినాయని చెప్పవచ్చు అనమాట. మరి డిసెంబర్ 2023లో మాల్దీవుల దేశకు వెళ్ళే పర్యాటకుల సంఖ్యలో మన భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంటే ఫిబ్రవరి 2024 నాటికి మాల్దీవుల దేశానికి మన భారత్ వెళ్ళే పర్యాటకుల సంఖ్య 5వ స్థానానికి దిగజారింది అని చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మాల్దీవుల పర్యాటక రంగానికి ధీటుగా మన భారతదేశంలోనే మన యొక్క కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లక్షద్వీపులు, సో మన లక్షద్వీపులు ఉన్నటువంటి 36 దీవులని అలా ఒక అద్భుతమైన ఒక ప్రాంతంగా ఆ విధంగా సో సాహసోపేతలు ఎవరైతే సాహసం చేసే వ్యక్తులు ఉంటారో లక్షద్వీపులను పర్యటిస్తారని చెప్పేసి ఒక కామెంట్ చేయడం ద్వారా సో లక్షద్వీపుల యొక్క టూరిజాన్ని ఆ విధంగా అట్రాక్ట్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి మాల్దీవులు భారతదేశాల మధ్య ఎందుకోసం అంటే భారతదేశం పైన మాల్దీవుల దేశంలో కొందరు మంత్రివర్గము కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ టైంలో మాల్దీవుల్లో 3 మంత్రులను కూడా తొలగించడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఇక్కడ మరి మాల్దీవుల దేశ విషయంలో చూసినట్టయితే కొంచెం మనకి ద్వైపాక్షిక సంబంధాలు బలహీనం ఉన్న నేపథ్యం. అయితే గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం భారతదేశం నుండి సో మన దగ్గర నుండి బియ్యం, పంచదార, ఉల్లిపాయలు, గోధుమ పిండి ఎగుమతి చేయాల్సిన అవసరం ఉండేది. అలాంటి నేపథ్యం ఇప్పుడున్నటువంటి భారత్
మాల్దీవుల దేశ సంబంధాల దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా మనం పంపించకూడదు. బట్ ఒప్పందాన్ని మనం ఉల్లంఘించిన వాటిలో అవుతాం కాబట్టి ఖచ్చితంగా మనం బియ్యం, పంచదార, ఉల్లిపాయలు, గోధుమ పిండిని ఇటు మాల్దీవుల దేశానికి పంపించడం జరిగింది. భారతదేశం కూడా అనుమతి ఆ విధంగా సో మనకి ఇక్కడ ఎగుమతి అనేది చేస్తున్న సందర్భం ఉంది. భారతదేశం మరి అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో బియ్యం, పంచదార, ఉల్లిపాయలు, గోధుమ పిండి సో మాల్దీవుల దేశానికి త్వరలోనే ఎగుమతి కాబోతున్నాయి అనమాట. ఈ పాయింట్ మనం చూసుకోవాలండి. ఇక మాల్దీవుల దేశ రాజధాని వచ్చేసి ఏదండి మాలే. సో మాల్దీవుల దేశ రాజధాని మాలే. ఇటీవల కాలంలో మాల్దీవుల దేశం చైనా యొక్క సహాయం తీసుకుంటుంది. మరి చైనా సంబంధించినటువంటి ఒక అంతేగా పెట్టుబడులు పెడుతున్న సందర్భం ఉంది. ఇటీవల కాలంలోనే మాల్దీవుల దేశం తుర్కీ దేశం నుండి కూడా ఒక డ్రోన్లను కొనుగోలు చేసినట్టు మనకు న్యూస్లో ఉంది. మరొక విషయం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మాల్దీవుల దేశం సంబంధించినటువంటి అక్కడ రక్షణ అవసరాలు మనం కొన్ని విషయాలు తీస్తున్నాం. ఆ సిబ్బందిని కూడా మనం వెనక్కి తీసుకురావడం జరిగినటువంటి నేపథ్యం అన్నమాట. సో ఇలాంటి విషయంలో మరి భారత్ మాల్దీవులు ఇలా ఉన్నప్పుడు కూడా సో భారత్ తర్వాత మాల్దీవులు తర్వాత శ్రీలంక దేశాలు ఈ 3 దేశాలు సంయుక్తంగా సో ఇక్కడ దోస్తీ అనే పేరుతో అరేబియా సముద్రంలో సో 2024లో మరి సైనిక విన్యాసాలను కూడా నిర్వహించడం జరిగింది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో మరి ఇక్కడ సౌరాజిత్ దేబ్నాథ్ ఒక శాస్త్రవేత్త అండి. తను ఒక సైంటిస్ట్ సౌరాజిత్ దేబ్నాథ్. సో మరి బెంగళూరులో ఉన్నటువంటి యుఆర్ రావు స్పేస్ సెంటర్లో సో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు సో సౌరాజిత్ దేబ్నాథ్. మరి గతంలో చంద్రయాన్ 2 ప్రాజెక్టులో కూడా సభ్యుడు అండి. 2019లో సో మరి ఇక్కడ డాక్టర్ కె శివన్ గారు ఇస్రో చైర్మన్గా ఉన్నప్పుడు మనం చంద్రయాన్ 2 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ టైంలో కూడా ఆ ప్రాజెక్టులో సభ్యుడిగా ఉన్నారు. అయితే ఈ సౌరజిత్ దేబ్నాథ్ గారు బీబీసీ యూనివర్సిటీ ఛాలెంజ్ అని చెప్పేసి సో మరి బీబీసీ వాళ్ళు ఒక టెలివిజన్ క్విజ్ నిర్వహిస్తున్నారు బ్రిటన్లో. దానిలో ఫైనల్ వరకు వెళ్ళడం జరిగింది. అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా శాస్త్ర సాంకేతిక అంశాలపైన అందులో ప్రశ్నలు అడుగుతారు, జవాబులు చెప్పాలన్నమాట. ఇట్లా కొంచెం మీలెవర్ కోటీశ్వర్ లాగా అలాంటి నేపథ్యంలో. బట్ ఇది ఒక యూనివర్సిటీ ఛాలెంజ్ టోర్నమెంట్ అనమాట. ఒకటి అంటే ప్రశ్నల ద్వారా అలాంటి పోటీలు ఫైనల్కు చేరాడు సో మన సౌరజిత్ దేబ్నాథ్. ఇతను మరి ఒక గొప్ప శాస్త్రవేత్త, మన భారతీయుడు అనమాట. కాబట్టి ఒక్కోసారి క్వశ్చన్ రావచ్చండి, బీబీసీ యూనివర్సిటీ ఛాలెంజ్ ఒక బ్రిటన్లో నిర్వహించినటువంటి టెలివిజన్ క్విజ్లో ఫైనల్కు చేరినటువంటి భారతీయుడు ఎవరు, లేకపోతే ఒక టైటిల్ సాధించాడు అనుకోండి, మరి సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. సాధిస్తే మరొక గణితాన్ని సాధించబోతున్నాడు అనమాట. ఆ పాయింట్ కొంచెం ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. బీబీసీ అని చెప్పేసి అంటామండి. బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. మరి బీబీసీకి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఎవరున్నారు అని చెప్పేసి అంటే సో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి మన భారతీయుడు ఉన్నారండి. అతని పేరే సమీర్ షా. మరి సమీర్ షా అనేవారు సో బీబీసీకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారనమాట. ఆ నేపథ్యం కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి. ఇక్కడ మరి యుఆర్ రావు స్పేస్ సెంటర్ ఎక్కడ ఉందంటే బెంగళూరు. ఇది ఇస్రోకు అనుబంధంగా పనిచేస్తుంది అనమాట. ఇస్రోకి అనుబంధంగా పనిచేస్తుంది. మరి చంద్రయాన్ 2 అంటున్నాం. మన భారతదేశం చంద్రయాన్ 1ని ఏ ఇయర్లో ప్రయోగించింది, ఏ ఇయర్లో విజయవంతం అంటే 2008లో చంద్రయాన్ 1 అండి. అండ్ చంద్రయాన్ 2 వచ్చేసి మనకి సో చంద్రయాన్ 2 వచ్చేసి మనకి 2019లో చంద్రయాన్ 2 అండి. అండ్ చంద్రయాన్ 3 మరి చంద్రయాన్ 3 వచ్చేసి మనకి ఎప్పుడంటే చంద్రయాన్ 3 వచ్చేసి మరి 2023లో చంద్రయాన్ 3ని మనం సక్సెస్ చేయడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే మనకి చాలా గొప్ప ప్రాజెక్ట్స్ కాబట్టి ఇవన్నీ కూడా సో ఆ పాయింట్ మనం చూసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. పోలియో టీకాల ఉత్పత్తి పంపిణీపై సహకార ఒప్పందం అండి. సో గుర్తుపెట్టుకోండి, పోలియో మరి ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు. మరి ఒక 1995లో మరి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే పోలియోని ఆ విధంగా విముక్తి చేయాలి. పోలియో ద్వారా చాలకనాడులు దెబ్బతిని ఆ విధంగా అవయవాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అవుతున్నాయి. ఇలాంటప్పుడు మరి పోలియో విషయంలో మరి టీకాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి ఓరల్ డ్రాప్స్ ఇస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరి నెదర్లాండ్స్లోనూ ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ బిల్తోవన్ బయోలాజికల్ సంస్థకి భారతదేశం ఉన్నటువంటి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మధ్య ఒక అవగాహన సహకార ఒప్పందం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే ఏదైతే సాంకేతికత ఉంటుందో అని ముడి పదార్థాలు ఏమిటి ఉంటాయో ఇక్కడ మనకి భారత్ బయోటెక్ సంస్థ హైదరాబాద్లో ఉన్న భారత్ బయోటెక్ సంస్థలో లేదా హైదరాబాద్తో పాటు మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి భారత్ బయోటెక్ సంస్థ యొక్క ల్యాబొరేటరీస్లో ఆ పోలియో వ్యాక్సిన్ తయారవుతుంది. తద్వారా భారత్తో పాటు మిగతా దేశాలు కూడా
పోలియో టీకా అనేది అందుబాటులోకి రాబోతుంది అనమాట. ఇలా అడుగుతాడు క్వశ్చన్. ఇలాంటి విషయాలంటే పోలియో టీకాల ఉత్పత్తి పంపిణీపై సహకార ఒప్పందం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ఏ సంస్థతో చేసుకుంది, లేదా ఈ క్రింది ఏ 2 సంస్థల మధ్య అలాంటి ఒప్పందం జరిగింది అన్నప్పుడు అది భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయినటువంటి బిల్తోవన్ బయాలజికల్ లిమిటెడ్ సంస్థ మధ్య ఇలాంటి ఒప్పందం జరిగినటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇక పోలియో అండి, పోలియోలో మనకు దెబ్బతినే నాడులు ఏమన్నా ఉంటాయంటే అవి చాలక నాడులు అండి. చాలక నాడులు అనేది సో పోలియోలో మనకి దెబ్బతింటాయి అన్నమాట. సో మరి పోలియో రహిత దేశంగా మన భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ఎప్పుడు ప్రకటించారు అని చెప్పేసి అంటారు. భారతదేశంని పోలియో రహిత దేశంగా ఎప్పుడు ప్రకటించారంటే 2014 సంవత్సరంలో మన పోలియో రహిత దేశంగా మారడం జరిగింది అనమాట. ఆ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఓకేనా. సో ఎందుకోసం అంటే వ్యాధి రహిత దేశాలపైన కూడా అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు 2024లో జనవరిలో సో ప్రపంచంలో ఒక దేశం ఉందండి. అదేంటంటే కేప్ వర్డే దేశం. ఇది ఎలా గుర్తించబడింది, ఎలా ప్రకటించబడింది అని చెప్పేసి అంటే ఇది సో మలేరియా రహిత దేశంగా ప్రకటించబడింది అనేది మలేరియా రహిత దేశంగా ప్రకటించబడేటువంటి 43వ దేశంగా కావడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. మరి పోలియో దినోత్సవం కూడా జరుపుతాం. మరి వరల్డ్ పల్స్ పోలియో దినోత్సవం. సో మరి పల్స్ పోలియో దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామని చెప్పేసి అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం పల్స్ పోలియో దినోత్సవాన్ని అక్టోబర్ 24న మనం జరుపుకుంటామండి. పల్స్ పోలియో లేదా ఒక పోలియో దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ప్రపంచ పోలియో దినోత్సవంగా వరల్డ్ పోలియో డేగా ఏ రోజు జరుపుకుంటామని చెప్పేసి అంటాం. సో ఏ రోజు జరుపుకుంటామంటే అక్టోబర్ 24న జరుపుకుంటాం. మరి టీకాల దినోత్సవం అంటాం. టీకాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మనం ఒక జాతీయ టీకాల దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా మార్చి 16ని మనం ఎలా జరుపుకుంటామంటే ఇక్కడ టీకాల దినోత్సవంగా జరుపుకుంటామండి. ఒక నెక్స్ట్ చూద్దాం. సో మరి శాంతి స్వరూప్ సుదీర్ఘమైనటువంటి ఒక దూరదర్శన్లో న్యూస్ రీడర్గా సో పెద్దవాళ్ళకు కొందరికి ఒక చాలా ఫేమస్ అయిన వ్యక్తి అండి. శాంతి స్వరూప్ వార్తలు వినాలని చెప్పేసి సో మనకి ఒక టైం ఉండేది మనకి దూరదర్శన్లో తెలుగులో వార్తలు ఆ విధంగా చదివే టైం. ఆ టైంకు పొలం పనులు చేసుకొని కూడా అందరూ వినేవాళ్ళనమాట. శాంతి స్వరూప్ గారు చెప్పే వార్తలు అనేది అంత ఒక పాపులర్ కావడం జరిగింది. అంటే టీవీ ఛానల్ కానీ రాని రోజుల్లో అని చెప్పొచ్చు అనమాట. సో మరి వారి గురించి గొప్పగా మరి చెప్తున్న పరిస్థితి వాళ్ళు శాంతి స్వరూప్ గారు వాళ్ళ నాన్నగారు శాంతి స్వరూప్ భట్నాగర్ దగ్గర అంటే సిఎస్ఆర్ వ్యవస్థాపకుడైనటువంటి శాంతి స్వరూప్ భట్నాగర్ దగ్గర సో పనిచేసేవారు అనమాట. ఆ నేపథ్యంలో ఆ చనువుతోనే ఏం చేశారంటే తన కుమారుడు వీళ్ళ నాన్నగారు ఈ శాంతి స్వరూప్ పేరు పెట్టడం జరిగిందనమాట. వీరు ఇటీవల మరణించడం జరిగింది. మరి సుదీర్ఘకాలం పాటు దూరదర్శన్లో తెలుగు న్యూస్ రీడర్గా పనిచేసినటువంటి తెలుగు న్యూస్ రీడర్గా పనిచేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఆ న్యూస్ రీడర్లో పేరొందినటువంటి వ్యక్తి సో శాంతి స్వరూప్ వాళ్ళు మరణించడం జరిగింది. అంతేకాకుండా శాంతి స్వరూప్ గారు సో వారు కొన్ని రచనలు కూడా చేయడం జరిగింది. రాతిమేఘం క్రేజ్ అండ్ అర్ధాంగి అండి. రాతిమేఘం క్రేజ్ అండ్ అర్ధాంగి అని చెప్పేసి ఒక రచనలు కూడా చేయడం జరిగింది మనకి శాంతి స్వరూప్ గారు. సో ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దూరదర్శన్ కానీ ఇవన్నీ మనకి దేని కిందకి వస్తాయంటే దూరదర్శన్ కానీ రేడియో కానీ ప్రసార భారతి అని చెప్పేసి అంటామండి. ప్రసార భారతి బోర్డు. మరి ప్రసార భారతి బోర్డుకి ఇటీవల కాలంలో నూతన చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే నవనీత్ కుమార్ అనేవారు సో ప్రసార భారతి బోర్డుకి చైర్మన్గా నియమితులు కావడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అంటే ఇక్కడ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ మనకు ఒక ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది ఈ సంస్థ. మరి గౌతమ్ అదానికి చెందినటువంటి సంస్థ ఒక రికార్డు సాధించింది. ఏంటా రికార్డు అంటే భారతదేశంలో 10,000కు పైగా మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం గల తొలి కంపెనీగా గుర్తించబడింది. పునరుత్పాదక అంటే రినవబుల్ ఎనర్జీ అని చెప్పేసి అంటే రినవబుల్ ఎనర్జీ. సో మరి ఈ రినవబుల్ ఎనర్జీ కిందకి ఏమొస్తాయండి ఇక్కడ సోలార్ ఎనర్జీ వస్తుంది, తర్వాత విండ్ పవర్ వస్తుంది, తర్వాత హైడ్రో పవర్ వస్తుంది అండి. హైడ్రో పవర్ కూడా మనకు సోలార్ పవర్ అండి. మరి ఇలాంటి సంబంధించినటువంటి శక్తులు ఇలాంటి ఒక ఇంధనాలని మనం అభివృద్ధి చేసుకోవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మరి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ సో మరి ఇటీవల కాలంలో గుజరాత్లోని కానా ప్రాంతంలో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ని నెలకొల్పడం జరిగింది. దీంతో కలుపుకొని సో మరి ఈ యొక్క అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే సంస్థకి మొత్తం కూడా ఎన్ని మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం కల కంపెనీగా గుర్తించబడిందంటే 10,934 అండి. 10,934 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం వచ్చింది కాబట్టి ఒక రికార్డుగా ఉంది. సో మరొక విషయం గమనించాలి, భారతదేశంలో 10,000 మెగావాట్ల
పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అంటే విద్యుత్ సామర్థ్యం ఉన్నటువంటి తొలి ప్రైవేట్ సంస్థగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుర్తించబడింది అన్నమాట. అంతేకాకుండా అదానీ గ్రూప్ సంస్థ మరో టార్గెట్ను ప్రొజెక్ట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ టార్గెట్ ఆఫ్ ది అదానీ ఒక గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్? సో టువర్డ్స్ ద రినవబుల్ ఎనర్జీ రినవబుల్ ఎనర్జీ గురించి, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి గురించి, సామర్థ్యం గురించి సో మరి 2030 నాటికి ఒక లక్ష్యం పెట్టుకుంది. 45 గిగావాట్ల 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా సో అదాని అనేది పనిచేస్తుంది అనమాట. అలాంటి నేపథ్యం ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మనకి సౌర విద్యుత్ పైన పర్టికులర్గా మనం చూసినట్లయితే ఈరోజు మరి సూర్యఘర్ అనే యోజన, పిఎం సూర్యఘర్ అనే యోజన కూడా ప్రారంభించడం జరిగింది. జనవరి 22, 2024 భారత ప్రధాని ప్రారంభించడం జరిగింది పిఎం సూర్యఘర్ యోజన. సోలార్ రూప్ టాప్ అని చెప్పేసి అంటే రూప్ టాప్ సోలార్ పథకం అంటే ఇక్కడ ఏంటంటే మన ఇంటి పైకప్ పైన ఆ విధంగా సోలార్ ప్యానల్స్ బిగించి సౌర విద్యుత్తుని తయారు చేసే అంశం అన్నమాట. మరి ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి సంబంధంలో సో మన భారతదేశంలో సౌర విద్యుత్ పైన ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్నటువంటి సంస్థగా ఒకటి ఉంది ఐఎస్సిఏ, అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంటామండి. 2016లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ, మరి గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. ఇటీవల కాలంలో మాల్టా అనే దేశం కూడా 119వ దేశం చేరింది ఐఎస్సిఏలో. ఐఎస్సిఏ అనగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. మరి ఐఎస్సిఏకి ప్రజెంట్ డైరెక్టర్ వచ్చేసి ఎవరున్నారని చెప్పేసి అంటే అజయ్ మాథుర్ అండి. సో అజయ్ మాథుర్ అనేవారు ఐఎస్సిఏకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఐఎస్సి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి అని చెప్పేసి మనం అంటున్నామండి. నెక్స్ట్ చూద్దాం. సో మనకి ఈ డేట్స్ మరి కొంచెం ఇంపార్టెంట్గా ఉంటాయండి. ముఖ్యమైన తేదీల్లో నేషనల్ మ్యారిటైమ్ డే అంటే జాతీయ సముద్రయాన దినోత్సవం. సో మరి జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామంటే సో మనకు జాతీయ సముద్రయాన దినోత్సవం అండి, జాతీయ సముద్రయాన దినోత్సవం. సో ఫ్రెండ్స్ గమనించండి, మరి జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామని చెప్పేసి అంటున్నాం. ఏ రోజు జరుపుకుంటున్నామంటే ఇక్కడ April 5న జరుపుకుంటామండి, April 5న జరుపుకుంటాం. సో మరి ఒక సముద్రయానంలో అంటే సముద్రం పైన ప్రయాణం అనేది లేదా ఓడలు కానివ్వండి, ఒక సముద్ర నౌకలు కానివ్వండి, లేకపోతే జలంతర్గాములు కానివ్వండి, లేకపోతే రవాణా నౌకలు కానివ్వండి, వాణిజ్య నౌకలు కానివ్వండి, ఇవన్నీ కూడా సో మరి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్రధానమైన ఉద్దేశం. ఇలాంటి నేపథ్యం 1964 నుండి ఈ నేషనల్ మ్యారిటైమ్ డేని మనం జరుపుకుంటున్నాం. ఈసారి ఏమి ఇతివృత్తం ఇవ్వడం జరిగిందంటే నావిగేషన్ ద ఫ్యూచర్, సేఫ్టీ ఫస్ట్. నావిగేషన్ ఈజ్ ద ఫ్యూచర్ అంటే రవాణా చేయడం అనేది, రవాణా జరుపుకోవడం అనేది భవిష్యత్తు. ఎందుకోసం వస్తువులు దిగుమతులు ఎగుమతులు కావాలి, బట్ సేఫ్టీ ఫస్ట్ అంటే ఏంటంటే భద్రత అనేది మొదటిగా అంశంగా ఉండాలి అని దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకేనండి. సో వెరీ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలండి. అదే మనకి నేషనల్ మ్యారిటైమ్ డే యొక్క ఇంపార్టెన్స్. జాతీయ సముద్రయాన దినోత్సవం April 5న గుర్తుపెట్టుకోండి. సో మరి అంతర్జాతీయ సముద్ర దినోత్సవం ఉందండి. మరొకటి ఉంది, అంతర్జాతీయ లేదా ప్రపంచ సముద్ర దినోత్సవం. మరి అంతర్జాతీయ సముద్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మరి అంతర్జాతీయ సముద్ర దినోత్సవం అని చెప్పేసి అంటామండి. సో అంతర్జాతీయ సముద్ర దినోత్సవం సో దీన్ని ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుంది? అంతర్జాతీయ సముద్ర దినోత్సవం అంటే ఇక్కడ June 8 అండి. June 8 మనం అంతర్జాతీయ సముద్ర దినోత్సవంగా, వరల్డ్ సీస్ డేగా మనం జరుపుకుంటున్నాం అనమాట. ఎందుకు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అంటే ఈరోజు ఎర్ర సముద్రం కానివ్వండి, సో ఇటీవల కాలంలో ఎర్ర సముద్రం కానివ్వండి, ఇటీవల కాలంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో కానివ్వండి, లేదా ఆర్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో కానివ్వండి, ఈ ఆర్ముజ్ జలసంధిలో ప్రాంతం కానివ్వండి, ఎర్ర సముద్రంలో అయితే పర్టికులర్గా యెమెన్ దేశం చెందినటువంటి మరి హౌతీ అనే ఉగ్రవాద సంస్థ, హౌతీ అనే ఒక మిలిటెన్స్ గ్రూపు వాణిజ్య నౌకలపైన దాడి చేస్తున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్రంలో రుమిమార్ అని చెప్పేసి ఒక నౌక, ఫెర్టిలైజర్స్తో వెళ్తున్నటువంటి నౌక, బ్రిటన్ దేశం చెందిన నౌక, దానిపైన టార్గెట్ చేయడంతో అది సింక్ అయిపోయి సుమారు కొన్ని 20,000కు పైగా మెట్రిక్ టన్నుల యూరియా అంతా కూడా సముద్రం పాలైపోయింది. మరి సముద్రం యొక్క ఆవరణ వ్యవస్థ దెబ్బతినబోతుంది. ఇలాంటి నేపథ్యంలో అండ్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఎంతోమంది సముద్రపు దొంగలు మరి వాణిజ్య నౌకలపైన దాడి చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మన భారత నావికాదళం ఆపరేషన్ సంకల్ప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. ఆపరేషన్ సంకల్ప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో అలాంటి సమాచార విశేషాలు కూడా తద్వారా ఏంటంటే స్వేచ్ఛాయుత భద్రతాపరమైనటువంటి నౌకాయానానికి ఇంపార్టెన్స్గా ఇస్తుందని మనం చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జువాన్ విసెంట్ పెరేజ్ మోరా. ఎవరంటే ఇక్కడ జువాన్ విసెంట్ పెరేజ్ మోరా అని చెప్పేసి అంటామండి. మరి జువాన్ విసెంట్ పెరేజ్ మోరా ఎవరంటే 114 సంవత్సరాల వయసు అండి. యాక్చువల్గా అయితే రికార్డ్ అనమాట. ప్రపంచంలోనే 112 సంవత్సరాల వయసులో
బతికున్నటువంటి వ్యక్తిగా 2022లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి చెక్కాడు. ఇప్పుడు 114 సంవత్సరాల వయసులో మరణించాడు. సో అతనే జువాన్ వీసెంట్ పెరోజ్ మోర్ అండి. ఇది మనకు వార్తల్లో వ్యక్తిగా ఉంటాడనమాట. అంటే ఎక్కువ కాలం బతికినటువంటి అత్యధిక కాలం శతాధిక వృద్ధుడు అనమాట. అత్యధిక కాలం బతికినటువంటి వ్యక్తిగా ఇప్పుడు జువాన్ వీసెంట్ పెరోజ్ మోరా గుర్తించబడ్డాడు. ఒకరు చనిపోవడం జరిగింది ఇటీవల. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఉక్రెయిన్ మనకు న్యూస్లో ఉందండి. సో ఉక్రెయిన్ న్యూస్లో ఉండడానికి గల కారణం ఏంటంటే సో రష్యా ఉక్రెయిన్ నేపథ్యం. మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది సో మరి ప్రారంభించబడి సో 1 year కూడా అయిపోయిన పరిస్థితి అండి. 2 years కూడా అయిపోయిందండి. ఎందుకోసం అంటే ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది మనం చూస్తే February 24. సో February 24, 2022 అండి. సో February 24, 2022 ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం అది మరి ఎలా ముగింపు ఉంటుందని ఒక విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో సో మరి ఈ యొక్క ఉక్రెయిన్కు నాటోకి ఆ విధంగా ఉక్రెయిన్కి నాటో దేశం మద్దతు ఇస్తుంది, నాటో కూటమి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఉక్రెయిన్లో మరి నాటో వాళ్ళు మద్దతు ఇస్తున్నారు ఉక్రెయిన్కి. సో మరి అలాంటి నేపథ్యంలో ఉక్రెయిన్ మరొక నిర్ణయం తీసుకుంది. నిర్బంధ సైనిక శిక్షణ వయసు గతంలో 27 years ఉండేది. 27 years అంటే నిర్బంధ సైనిక శిక్షణ వయసును ఇప్పుడు 25 ఏళ్లకు తగ్గించారు అనమాట. 25 yearsకి అంత వాళ్ళు తగ్గించడం జరిగిందనమాట. ఇది సో మరి ఉక్రెయిన్ తీసుకున్న నిర్ణయం. ఇటీవల కాలంలో నిర్బంధ సైనిక శిక్షణ వయసుని గతంలో 27 years ఉంటే ఇప్పుడు 25 సంవత్సరాలకు తగ్గించినటువంటి దేశం ఏదంటే ఉక్రెయిన్ దేశం. మరి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వొలదిమిర్ జెలెన్స్కీ సో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగిందండి. సో గుర్తుపెట్టుకోండి, వొలదిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు. 2023 సంవత్సరానికి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అండ్ 2023 సంవత్సరానికి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తించబడ్డవారు ఎవరు అని చెప్పేసి అంటే సో వొలదిమిర్ జెలెన్స్కీ అండి. మరి అదే 2024 సంవత్సరానికి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఆ విధంగా ప్రకటించబడ్డారంటే టేలర్ స్విఫ్ట్, అమెరికా దేశానికి చెందినటువంటి గాయని టేలర్ స్విఫ్ట్. మరి ఈమె ఇటీవల కాలంలో మిడ్ నైట్ అనే ఒక ఆల్బమ్ ద్వారా ఇంకా పేరు పొందడం జరిగింది. మరి టేలర్ స్విఫ్ట్ ఒక గాయని 2024 టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అంటే సొంతం చేసుకోవడం జరిగింది. ఒక గుర్తింపు అనమాట. ఓకేనండి, ఉక్రెయిన్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఉక్రెయిన్ దేశ రాజధాని ఏంటి అంటున్నాం. సో ఉక్రెయిన్ దేశ రాజధాని వచ్చేసి క్యూ అండి. సో ఉక్రెయిన్ దేశ రాజధాని క్యూ. హెల్త్ ఆఫ్ నేషన్ రిపోర్ట్ 2024. సో మరి ఇది ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చినప్పుడు కూడా అంటే ఒక రిపోర్ట్ని ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చినప్పుడు కూడా మన న్యూస్లో ఉంది. ఎలా అంటే ఇప్పుడు మన జీవనశైలిలో మార్పుల ద్వారా మనం తినే ఆహారం కానివ్వండి, నడవడిక, ఇవన్నీ కూడా ఈ జీవనశైలిలో మార్పుల కారణంగా భారతదేశంలో అంటే అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి కదా వివిధ ప్రాంతంలో దేశంలో. ఈ అపోలో హాస్పిటల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళకు వచ్చే పేషెంట్స్ డాటాని స్టడీ చేసి వాళ్ళు ఒక నిర్ణయంకి వచ్చారు అనమాట. ఏంటంటే 63% మరణాలండి. 63% మరణాలు అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల రావడం జరుగుతుంది. లైఫ్ స్టైల్ జీవనశైలి మార్పుల ద్వారా సో మరి ఒక 63% మరణాలు వస్తున్నాయని చెప్పేసి ఈ క్రింది ఏ సంస్థ అధ్యయనం చేసిందంటే అపోలో సంస్థ. ఏ పేరుతో అధ్యయనం చేసింది, రిపోర్ట్ని విడుదల చేసిందంటే హెల్త్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతో. సో ఇది ఒక ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ రిపోర్ట్ని ఎందుకు విడుదల చేయడం జరిగిందంటే సో మరి త్వరలోనే మనకి రేపే April 7, 2024 మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని సో వరల్డ్ హెల్త్ డేని జరుపుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే అని సో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో సో ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వెరెసిక్ వాట్ అండి. సో వెరెసిక్ వాట్ అనేది మనకు మందు ఉంది. ఇది ఇప్పుడు ఇటీవల కాలంలో మనము ఏదైతే కొత్త డ్రగ్స్ వస్తున్నాయో పర్టికులర్గా ఫార్మస్యూటికల్ నేపథ్యంలో వచ్చే ఏదైతే మందులు ఉంటాయో ఔషధాలు వాటిపైన అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు ఇటీవల కాలంలోనే ఆయుర్వేద పరంగా మనకి లైపోస్టిరాల్ అనే ఒక మందు వచ్చింది, చెప్పుకున్నాం మన రెగ్యులర్ క్లాస్లో. ఈ లైపోస్టిరాల్ అనేది హైదరాబాద్కు చెందిన సంస్థ అభివృద్ధి చేసింది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఆయుర్వేదం అని చెప్పేసి, ఆయుర్వేద మాత్ర అనమాట, ఒక ట్యాబ్లెట్. మరి అదేవిధంగా సో మరి బేయర్ జైడస్ ఫార్మా అనే సంస్థ అండ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంయుక్తంగా ఒక గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ బేయర్ బైడస్ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంయుక్తంగా సో వెరెసిక్ వాట్ అనే పేరుతో అంటే గుండె సంబంధించినటువంటి గుండె ఆరోగ్యానికి, హార్ట్ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి సో మనకి చూసుకునే అంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక మందును విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో వెరెసిక్ వాట్ అనే ఒక మందును విడుదల చేశారు. ఏ రెండు సంస్థలు విడుదల చేశాయంటే
జైడస్ ఫార్మా సంస్థ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ సంస్థ. సో ఆ మందు పేరు ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. జీడి బిర్లా అవార్డ్ ఫర్ ది సైంటిఫిక్ ఎక్సలెన్స్ పురస్కారం అంటే 2024 సంవత్సరానికి గాను మరి జీడి బిర్లా అవార్డు ఫర్ ది సైంటిఫిక్ ఎక్సలెన్స్ పురస్కారానికి మరి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే తొలిసారి ఒక మహిళకి ఇవ్వడం జరిగింది. డాక్టర్ అదితి సెండే. ఎవరండి? డాక్టర్ అదితి సెండేకి ఇవ్వడం జరిగింది. సో వీరు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ఉన్నటువంటి హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందినవారన్నమాట. సో పేరున్నటువంటి శాస్త్రవేత్త ఈ అవార్డు పొందిన తొలి మహిళగా గుర్తించబడింది అనమాట. కాబట్టి ఇక్కడ సో తొలి మహిళ శాస్త్రవేత్తకి ఇలాంటి అవార్డు వచ్చిన నేపథ్యం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మన భారతదేశంలో మనం చూసినట్టయితే ఈరోజు మహిళా శాస్త్రవేత్తలు మనం సిఎస్ఆర్ అనే సంస్థ ఉంది. సెంటర్ ఒక కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దీని డైరెక్టర్ జనరల్గా ఒక మహిళ పనిచేస్తుంది. సో ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది సిఎస్ఐఆర్. మరి సిఎస్ఐఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి తొలి మహిళ వచ్చేసి ఇక్కడ నల్లతంబి కలైసెల్వి అండి. వెరీ రీసెంట్గా మన భారతదేశం మార్చి 11, 2024న మనకి మిషన్ దివ్యరాస్త అనే కార్యక్రమం ద్వారా మనము మెరుగు సాంకేతికతను అగ్ని 5 ద్వారా విజయవంతంగా చేయడం జరిగింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అని చెప్పేసి అంటున్నాం. అలాంటి మిషన్ దివ్యాస్త్రకి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి మహిళ వచ్చేసి ఎవరంటే షీనా రాణి. అంతేకాకుండా అగ్ని 5 అనే మిజైల్ అభివృద్ధిలో విశేషమైన కృషి చేసి అగ్ని 5 ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఎవరైతే మనకు టెస్సీ థామస్ ఉన్నారో మరి టెస్సీ థామస్ మరి వీరు కూడా ఎంతో పేరు కొంచడం జరిగింది. మరి టెస్సీ థామస్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నామండి. మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. అంతేకాకుండా వెరీ రీసెంట్గా మన ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు చంద్రయాన్ 3. మరి చంద్రయాన్ 3 కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఎంతో విజయవంతం కావడం జరిగింది. చంద్రుడి మీదకి ప్రజ్ఞాన్ రోవర్ అని విక్రమ్ ల్యాండర్ పంపించడం. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్త డాక్టర్ కల్పన. సో వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో మనకి ఉమెన్ ప్రయారిటీ విషయంలో, సైంటిఫిక్ సంబంధించిన విషయంలో, శాస్త్రీయ పరిశోధన విషయంలో ఎంతో పేరుగాంచడం జరిగింది. ఒక న్యూస్లో ఉండడం జరిగింది. అలాంటి నేపథ్యంలో జీడి బిర్లా అవార్డు ఫర్ ది సైంటిఫిక్ ఎక్సలెన్స్ పురస్కారానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే డాక్టర్ అదితి సెండేకి ఇవ్వడం జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్మనే సొంకో. ఎవరండి ఆస్మనే సొంకో అంటే ఇక్కడ సెనెగల్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. సెనెగల్ దేశ రాజధాని వచ్చేసి సెనెగల్ కాదండి, సెనెగల్ అండి. సెనెగల్ అంటే మనకి పప్పు ధాన్యాలు అవుతాయి. సెనెగల్ అంటే ఏమవుతుందంటే ఒక దేశం అవుతుంది అనే విషయం గమనించండి. సో మరి సెనెగల్ దేశ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇక్కడ ఔస్మనే. ఎవరండి? ఆస్మనే సొంకో అండి. ఆస్మనే సొంకో అనేవారు కావడం జరిగిందనమాట. సో మనకి ఇది వార్తల్లో మనకు ఉంటుంది. ఈ మధ్యలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. జుడిత్ సుమిన్వా తులూకా. మరి వీరు ఇటీవల కాలంలో ఏ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి అయింది? ఇతను తొలి మహిళా ప్రధానమంత్రి పురుషుడు. మరి జుడిత్ సుమిన్వా తులూకా. మరి జుడిత్ సుమిన్వా తులూకా. సో వీరు దేనికి కావడం జరిగిందంటే వీరు ప్రాజెక్టు డైరెక్ట్ దీనికి ప్రధానమంత్రి ఫస్ట్ ఉమెన్ ప్రధానమంత్రిగా ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ద ఫస్ట్ ఉమెన్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ టు ది విచ్ కంట్రీ అంటే సో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో దేశం అండి. సో ఫ్రెండ్స్ గమనించండి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో అనమాట. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో దేశానికి సో కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. సో మెటా అండ్ పీటీఐ అండి మధ్య ఒక ఒప్పందం కుదిరిందండి. అంటే కన్ఫర్మేషన్ న్యూస్ గురించి. మెటా అనేది ఏంటంటే ఇక్కడ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ మెటా అంటే ఇది ఒకటి మనకి ఫేస్బుక్ సంబంధించిన ఒక ఫేస్బుక్ నిర్వహిస్తుంది. ఫేస్బుక్ యొక్క కొత్త పేరుగా మెటా మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మెటా అనేది చూసినట్లయితే ఫేస్బుక్ అనేదిలో మెటా వస్తుంది. ఇన్స్టాగ్రామ్ కూడా వీళ్ళే అభివృద్ధి చేశారు. ఇన్స్టాగ్రామ్ కూడా, వాట్సాప్ కూడా వీలేదండి. వాట్సాప్. సో ఇలాంటి నేపథ్యంలో మెటా సంస్థ పీటీఐ మధ్య ఒక కన్ఫర్మేషన్ న్యూస్ ఇవ్వాలి. ఒక ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఒక కన్ఫర్మేషన్ న్యూస్ ఇస్తుంది. ఒకవేళ ఏమైనా రూమర్స్ క్రియేట్ అయినాయి అనుకోండి, కరెక్ట్ కాదా అంటే ఎందుకంటే ఫేస్బుక్లో మనకి చూసాం అక్కడ మెటా సింబల్ ఇక్కడ బియాండ్ అని ఉంటుంది. ఒక అంతకు మించి అని అర్థం వస్తుంది. దాన్ని మనకు ఇక్కడ బియాండ్ అంటాం కదా, ఇది గ్రీక్ అక్షరమైనటువంటి బియాండ్ అండి ఇది. ఓకేనా. అయితే ఇలాంటి మెటా
మెటాలో ఒక్కోసారి రూమర్స్ క్రియేట్ అవుతాయి. అలాంటప్పుడు మనం మెటాలో ఏదైతే పోస్ట్ చేసారనుకోండి, అది సరైనదా సరికాదా అనేది పీటీఐ ద్వారా 2 సంస్థలు సంయుక్తంగా పనిచేయడం ద్వారా ఒకవేళ సరైన సమాచారం కాదనుకోండి, ఇది డిలీట్ చేస్తారు ఆ సమాచారం. అలా ఫస్ట్ టైం అనమాట మెటా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో ఒక పార్ట్నర్డ్ విత్ పీటీఐ ఫర్ ది ఫ్యాక్ట్ చెక్, అంటే ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 18వ లోకసభ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. 18వ లోకసభ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయండి 18వి. ఇలాంటప్పుడు ఏమన్నా ఫేక్ న్యూస్ వచ్చినాయి, అది డౌట్ వస్తుంది. అలాంటప్పుడు మిత్ వర్సెస్ రియాలిటీ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశారు. దాని ద్వారా చూసుకోవచ్చు. అట్లా కూడా ఇదన్నమాట. సో ఓకేనండి. మరి మెటా అంటే ఇప్పుడు మనకి ఫేస్బుక్, మరి దీనికి ఎవరున్నారు హెడ్గా అంటే మార్క్ జుకర్బర్గ్ అండి. ఎవరండి? మార్క్ జుకర్బర్గ్ అనేవారు. సో ఈ ఫేస్బుక్కు ఒక నేతృత్వం వహిస్తున్నారు. మరి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. మరి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేది మనకి ప్రజెంట్ దానికి చైర్మన్గా ఎవరున్నారంటారు? దానికి అవీక్ సర్కార్. ఎవరంటే అవీక్ సర్కార్ అనేవారు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ఉన్నారు. సో మరొక విషయం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటాం. మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎవరు చైర్మన్గా ఉన్నారు? అంతేకాకుండా ఈ పదవిని చేపట్టినటువంటి తొలి మహిళ అనమాట ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. సో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా నియమితులైనటువంటి తొలి మహిళ వచ్చేసి ఎవరంటే ఆమెనే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అనమాట. గతంలో జమ్మూ కాశ్మీర్ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్, అంతేకాకుండా పనిచేశారు. ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ పైన అధ్యయనం చేసినటువంటి కమిటీ కూడా జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్. భారత సుప్రీంకోర్టులో వీరు న్యాయమూర్తిగా కూడా పనిచేయడం జరిగిందనమాట. ఇక ప్రెస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మే 3 మనం మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుపుకుంటామండి. పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అంటే పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామంటే మే 3. అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఇచ్చినటువంటి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ నివేదికలో 2023 సంవత్సరంలో 2023లో మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 161 ఉంది. సో ఫ్రెండ్స్, మరొక విషయం గమనించాలి. నవంబర్ 16 మనం జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జాతీయ పత్రికా దినోత్సవంగా మనం జరుపుకుంటాం అన్నమాట. జాతీయ పత్రికా దినోత్సవంగా మనం జరుపుకుంటాం. సో ఆ నేపథ్యం ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి ఏప్రిల్ 6, 2024 ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.